హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్డి ఛానల్. ఎస్డి ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వంగ మొక్కలకి పండ్ల మొక్కలకి ఒక బలమైన లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చేద్దాము. కూరగాయ మొక్కలు పండ్ల మొక్కలు పూత మీద ఉన్నాయండి. బాగా పూత మీద ఉన్న మొక్కలకి మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చేయాలి. ఇది ఓట్స్ లిక్విడ్ అండి. 5-6 రోజులైంది ఓట్స్ నానబెట్టి. బాగా నానిపోయినాయండి ఓట్స్. ఈ ఓట్స్ లిక్విడ్ని పూత మీద ఉన్న మొక్కలకి ఇస్తే బలంగా పెరుగుతాయండి. బాగా పూతంతా పిండిగా మారటానికి అవకాశం ఉంటుంది మనం ఇలాంటి బలమైన లిక్విడ్స్ ఇస్తూ ఉంటే. ఇది కిచెన్ వేస్ట్ లిక్విడ్ అండి. అన్ని రకాలు కలిసి ఉన్నాయి మన కిచెన్ వేస్ట్. ఈ కిచెన్ వేస్ట్ లిక్విడ్ కూడా మంచి బలం అండి మొక్కలకి. దీనిలో అన్ని రకాలు కలిసి ఉంటాయి. ఈ 2 లిక్విడ్స్ కలిపి మనం మొక్కలకి ఇచ్చేద్దాము. ఇది ఒక్కొక్కటిగానే ఇస్తేనే చాలా బలం అండి. ఇప్పుడు మనం 2 కలిపిస్తున్నాము. ఓట్స్ లిక్విడ్, కిచెన్ వేస్ట్ లిక్విడ్ 2 కలిపి ఇస్తున్నాము. అందువల్ల మొక్కలకి చాలా బలం అండి. పూత పిందె బాగా వస్తాయి. ఇది ఓట్స్ లిక్విడ్ అండి. బాగా నానిపోయింది. ఇవి మొక్కలకి ఇచ్చినా కానీ ఏమి కాదండి. ఒకవేళ మొక్కలకి ఇచ్చినా మనం పైన మట్టి కప్పేస్తే వెంటనే కంపోస్ట్ అయిపోతుంది. మొక్కలకి పోషకాలు అందుతాయండి బాగా. ఈ 2 ఇప్పుడు మిక్స్ చేసుకుందాము, కలుపుకుందాము. ఓట్స్ లిక్విడ్లో కిచెన్ వేస్ట్ లిక్విడ్ కలుపుతున్నాను. ఇప్పుడు చూడండి, బలమైన లిక్విడ్ తయారైంది మొక్కలకి. కిచెన్ వేస్ట్ లిక్విడ్, ఓట్స్ లిక్విడ్ 2 కలిసిపోయాయి. ఇప్పుడు వీటిని మనం పూత మీద పిందె మీద ఉన్న మొక్కలకి ఇస్తే కాయలు బలంగా వస్తాయండి. కాయలు పెద్ద సైజులో వస్తాయి. మన వంగ మొక్కలు మన పండ్ల మొక్కలకి ఇచ్చేద్దామండి. అవి పూత మీద ఉన్నాయి. బాగా పూత పిందె వస్తున్నాయండి ఇప్పుడిప్పుడే. వాటికి ఇస్తే కాయలు బాగా వస్తాయండి. ఇంకా పెద్ద సైజులో వస్తాయి కాయలు కూడా. అందుకని వాటికి ఇచ్చేద్దాం. ఒక బకెట్ వాటర్ తీసుకున్నానండి. మనము ఈ లిక్విడ్ని డైల్యూట్ చేసుకుందాము. డైల్యూట్ చేసుకుని మొక్కలకి ఇచ్చేద్దాం. 3 మగ్గులు పోద్దాము. ఇప్పుడు మొక్కలకి ఇచ్చేద్దామండి. ఈ మంచి బలమైన లిక్విడ్ని మొక్కలకి ఇచ్చేద్దాం. సొరపాదుకి ఇచ్చేద్దామండి. చూడండి, పూత వస్తుంది సొర.
ఇక్కడ పిందె కూడా వస్తుందండి. ఏంటో పిందెలాగే ఉంది. ఇలాంటప్పుడేనండి మనం కిచెన్ వేస్ట్ కానీ బలమైన లిక్విడ్స్ కానీ ఇస్తూ ఉండాలి. వంగ మొక్కలకి ఇస్తున్నా. వంగ మొక్కలు బాగా పూత మీద ఉన్నాయండి, అందుకని ఇస్తున్నా. చూడండి పిందెలు ఎలా వస్తున్నాయో. ఇలా పిందెల మీద ఉన్నప్పుడు, పూత మీద ఉన్నప్పుడు లిక్విడ్స్ ఇస్తూ ఉండాలండి. వంకాయ వేస్తుందండి, ఇది పోతుంది. ఇక్కడ టమాటా మొక్కలు ఉన్నాయండి, వీటికి కూడా ఇస్తున్నా. బెండ మొక్కలకి ఇస్తున్నానండి లిక్విడ్. ఇవి కొత్తగా వచ్చిన ఆకులండి, మొత్తం దూసేసాను ఆకులన్నీ బెండ మొక్కలకి. ఇప్పుడు పిందెలు వస్తున్నాయి చూడండి, ఇగో పిందెలు. ఇలాంటి లిక్విడ్స్ ఇస్తూ ఉంటే బాగా వస్తాయండి పిందెలు, కాయలు, పూత బాగా వస్తుంది. ఇక్కడ 3 బెండ మొక్కలు ఉన్నాయండి, 3కి ఇచ్చేద్దాం. చూడండి పూత ఎలా వస్తుందో బెండ మొక్కలకి. బెండకాయ కూడా ఉంది ఇక్కడ, పిందెలు, కాయ. బీరకి, పొట్లకి కూడా ఇచ్చేద్దామండి లిక్విడ్. మునగ మొక్కలు 3 ఉన్నాయండి, ఈ 3కి ఇచ్చేద్దాము లిక్విడ్. మునగ కూడా పూత మీద ఉందండి బాగా, ఈ 3కి ఇచ్చేద్దాం లిక్విడ్. ఈ మొక్కకి 2 ఇస్తాను. లిక్విడ్ కూరగాయ మొక్కలకి ఇచ్చేసానండి. ఇప్పుడు పండ్ల మొక్కలకి ఇచ్చేద్దాము లిక్విడ్, కలుపుకుందాము. వాటర్ పోస్తున్నా. నాలుగైదు మొగ్గులు పోద్దామండి పండ్ల మొక్కలకి. పండ్ల మొక్కలకి ఎక్కువ బలం కావాలి, అందుకని
ఇంక ఇచ్చేద్దామండి పండ్ల మొక్కలకు కూడా లిక్విడ్ని. డబ్బాలో పోస్తున్నానండి. ఫస్ట్ ఒక మొగ్గు మొక్కకి ఇచ్చేద్దాం. చెర్రీ మొక్క అండి, చెర్రీ మొక్క కూడా పోస్తున్నా. నిమ్మ చూడండి పూత ఎలా వచ్చిందో. కాయలు కూడా ఉన్నాయి, పండుతున్నాయి కాయ కూడా. ఇలాంటివి ఇస్తూ ఉంటే లిక్విడ్స్ మనకు కూడా ఈ మొక్కలు కాయలు పండ్లు అన్నీ ఇస్తాయండి, పూలు అన్నీ. దానిమ్మ మొక్కలకు కూడా ఇస్తున్నాను లిక్విడ్. లిక్విడ్స్ ఒక్క మొగ్గు సరిపోతుందండి, ఎక్కువ పోసినా కానీ కిందకి వెళ్ళిపోతాయి, వేస్ట్ అవుతుంది మనకి లిక్విడ్. స్టార్ ఫ్రూట్కి ఇద్దాము. జామకి ఇద్దామండి లిక్విడ్. జామ కూడా పూత మీద ఉంది, పూత బాగా వస్తుందండి. ఈ లిక్విడ్ పూత మీద ఉన్న మొక్కలన్నిటికి ఇస్తే పూత పిందెగా మారుద్దండి ఫాస్ట్గా. ఇంకోటి ఇస్తున్నా జామకి. కరివేపాకు మొక్కకి ఇద్దామండి. ఇది కూడా పచ్చగా హెల్దీగా పెరుగుతుంది. కరివేపాకు మొక్కకి ఇచ్చినా కూడా అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చండి. మనం పూల మొక్కలకి ఇవ్వచ్చు, అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చు. ఇలాంటి లిక్విడ్స్ ఇస్తూ ఉంటే కరివేపాకు కూడా మంచి స్మెల్తో ఉంటుందండి. ఆకు కూడా మంచి స్మెల్ వస్తుంది, బలంగా పెరుగుతుంది కరివేపాకు. గ్రీన్గా హెల్దీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి లిక్విడ్స్ ఇస్తుంటే. నిమ్మ మొక్కకి ఇస్తున్నానండి లిక్విడ్. ఈ మొక్కకి 2 ఇస్తాను. కూరగాయ మొక్కలకి పండ్ల మొక్కలకి లిక్విడ్ ఇచ్చేసానండి. పండ్ల మొక్కలు కూరగాయ మొక్కలు పూత మీద పిందె మీద ఉన్నాయి. అలాంటి మొక్కలకి ఈ లిక్విడ్ ఇస్తే పూత పిందె కాయలుగా మారుతాయండి. కాయలు కూడా పెద్ద సైజులో వస్తాయి. ఇప్పుడు ఈ గులాబీ మొక్కకి ఇద్దాము. పూల మొక్కలకు కూడా ఇస్తానండి. కానీ వీడియో లెంగ్త్ అయిపోతుంది, ఇంతవరకు ఆపేస్తున్నా. గులాబీ మొక్కకి ఇచ్చి ఇలా డబ్బాలో పోయటం వలన లేటుగా అందుకుంటుందండి ఈ లిక్విడ్ని. ఎప్పుడు తడిగా తేమగా ఉంటుంది మొక్క మనకి సేఫ్గా ఉంటుందండి డబ్బాలో వాటర్ పోయటం వల్ల. అంతకుముందు ఉన్న కిచెన్ వేస్ట్ కూడా కుళ్ళిపోయి మంచి పోషకాలు అందిస్తుందండి మొక్కకి. అందువల్ల లిక్విడ్ కానీ కిచెన్ వేస్ట్ కానీ డబ్బాలో పోస్తే మొక్కకి చాలా ఉపయోగం అండి. మొక్క చాలా బాగా ఎదుగుతుంది, పచ్చగా గ్రీన్గా హెల్దీగా ఉంటుంది. అందుకని నేను డబ్బాలలో పోస్తున్నాను, మొక్కకు కూడా ఇస్తున్నాను. మీరు కూడా అలా ఇవ్వడానికి ట్రై చేయండి.